అండి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజైతే బెండకాయ పులుసు అయితే చేసేసుకుందాం. సమ్మర్ కదండి, నోటికి కొంచెం పులుపులుగా ఉంటే బాగుంటుందని బెండకాయ పులుసు అయితే చేసేసానండి. బెండకాయ అయితే ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ఒక టమాటా తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, ఒక చిన్నుల్లిపాయ, కొంచెం 4 రెబ్బలు చిన్నుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి అయితే నానబెట్టుకున్నానండి. ఇందులో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి మీకు. చిన్నప్పుడు మా అమ్మగారు బెండకాయ ముక్కలు ఫ్రైకి ఒకలాగా, పులుసుకి ఒకలాగా చేయమనేదండి. నన్ను కొయ్యమనంటే అంగుళానికి ఒక చొప్పున కొయ్యమ్మా అని చెప్పిందండి మా అమ్మ. నేనేం చేశానంటే అండి, తెలివిగలదాన్ని కదండి, టేప్ ఎత్తిరమ్మా అంగుళం పెట్టి కొలిసి కోస్తానని చెప్పాను. నీ తెలివి తెల్లారినట్టే ఉందిలే కానీ కొంచెం పెద్ద సైజు కొయ్యి అని చెప్పిందండి. అది గుర్తుకొచ్చిందండి నాకు. అప్పుడప్పుడు బెండకాయ కోసినప్పుడల్లా నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఇప్పుడైతే ముక్కలన్నీ కోసేసుకున్నాం కదండి. ఇప్పుడు బెండకాయ పులుసు అయితే చేసేసుకుందాం. పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టేశానండి. ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఆయిల్ పోసేసుకొని కర్రీ అయితే చేసేసుకుందామండి. పులుసు కర్రీ ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. పులుసే కానండి, ఒక టమాటా కూడా అయిపోతే అదేందో అంత టేస్ట్ నాకు అనిపించదండి. కానీ టమాటా మాత్రం ఒకటైనా వేయాల్సింది పులుసులోకైనా సరే. పులుసులోకి అయితే నేను తాలింపు గింజలు వేయనండి. ఇప్పుడు కరివేపాకును చిన్నులపాయ అయితే వేసేసుకుందాం. పులుసులోకి అంగుళం ముక్కలు, ఫ్రైలోకి ఇంకొంచెం చిన్న ముక్కలు వస్తాయని నాకు అప్పుడు తెలియదు కదండి, అందుకని అలా అడిగేశాను. నేనైతే ఇప్పుడు అదిగోండి ఈ ముక్కలే కోసుకున్నా. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాం. ఉల్లిపాయ త్వరగా మగ్గాలంటే మనం ఏం చేస్తామండి, మనకు తెలుసు కదా మన ఆడవాళ్ళకి, ఉప్పు కొంచెం వేయాలి. ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ అయితే వేగిపోయిందండి. బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. ఆయిల్లో ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుందామండి. 5 నిమిషాలు అయితే అవుతుందండి. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుందాం. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకుందామండి. తిప్పుకుందాం ఒకసారి. నిమ్మకాయ పులుసు పిండుకున్నాం కదండి, ఇప్పుడు అదైతే పోసేసుకుందాం. అవి సరిపోతుంది, కొంచెం వాటర్ పోసుకుందాం. ఇదిగోండి ఇలా ఉండేట్టు వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే, మూత పెట్టేసుకోవడమే. మూత అయితే పెట్టేసుకున్నానండి. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాం. 4 విజిల్స్ వచ్చినాక కుక్కర్ మూత అయితే తీసేసుకున్నానండి. ప్రెషర్ తీసేసి కొంచెం పులుసు ఉంది కదా, కొంచెం ఇంకొక సరిపోయిద్ది, కొద్దిగా ఒక ఉడికి ఉడకనిచ్చేసి ఇంకా పులుసు అయితే దింపేసుకుందాం. ఉప్పు కారాలు అవన్నీ సరిపోయినాయేమో చూసేసుకుందామండి. నాకు కొంచెం ఉప్పు తగ్గింది, కొంచెం వేస్తాను. ముక్క కూడా ఉడికిందండి. ముక్క కూడా ఉడికింది. స్టవ్ అయితే కట్టేస్తానండి. కొత్తిమీర అయితే వేసేసుకుందాం. పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అయితే రెడీ అయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.